కూర్చోండి. ఇక్కడ కూర్చున్నాను అక్కడ కూర్చో, అక్కడ కూర్చోండి. గురువరుడు వైకుంఠ వేలుతున్నాడు విష్ణునారాయణమూర్తి బ్రహ్మదేవుడు వేలుతుండంగ దేవుడు ఒకనాడు దినమందు వరరత్న కాలమందున దేవతలకు రాక్షసులకు ఘోర యుద్ధం అవుతుండగా సముద్రం లోపల యుద్ధం చేస్తూ ఉన్న అమృతం కోసం యుద్ధం జరుగుతుండగా దేవతల చేతి లోపల రాక్షసులు మరణమైతే ఉండగా దేవుడు కళ్ళవారు చూస్తున్నాడు. గురువరుడు దేవా భూలోకము లోపల దేవాన దేవతలకు ఎక్కడ రక్షణ లేకపోయే రాక్షసుల చేతి లోపల ప్రాణం పోతే దేవనని చెప్పి త్రిమూర్తుల భార్యల రూపాన అష్టాదశ శక్తి పీఠాలు చేస్తూ ఉండగా అమ్మవారు సతీదేవి గారు బాణ జన్మించినది అడవిలో ఏమి చేస్తూ ఉన్నది లంగ రూపధారణ చేసుకొని పోతూ ఉండగా అమ్మవారు ఆదిశక్తి గర్భాన సతీదేవి జన్మిస్తూ ఉండగా దండి ఎత్త ఉండగా రాక్షసుల చేతి లోపల సతీదేవి మరణమైతే ఉన్నది తల్లి అమ్మలారా అయిన మరి ఆదిశక్తిని ప్రాణం రక్షణ చేస్తానన్నాడు. గంగమాది గురువరుడు ఏమి చేస్తా ఉన్నాడు ప్రాణం రక్షణ చేసినప్పుడు అమ్మవారు ఆదిశక్తి గంగమయ్యతో ఏమంట ఉన్నది ఆయన ఓరి గంగమాది గురువరా ప్రాణం పోయిన తోట మళ్ళీ నాకు ప్రాణం పోతే ఉన్నవరా పట్టణం లోపల నేను పుట్టి పెరిగేది ఉన్నది ప్రజల చేత నేను పూజలు ఆధారంగా ఉండేది ఉన్నదని చెప్పాడు. అమ్మవారు ఆదిశక్తి మహారాష్ట్ర పట్టణంబు లోపల తులజాపూరి పట్టణంబు లోపల అవతారం పరమజ్యోతిని నేనున్న పాపపుణ్యం పరమజ్యోతిని నేనున్నా లక్ష్మీదేవి అవతారాన్ని నేను తులజాభవాని అవతారం ఎత్తుతున్నందున రూపం లోపల బంగారం అరగబోయాలి 7 తక్కట్ల బంగారం అరగబోసి బంగారం పరిగెత్తి వేయించి సింగం కట్టి నాకు ఉడక లగ్నం వేయమన్నది. కన్నా ముందు మళ్ళీ శాతలు తీయమని చెప్పిన మా దేవుడు పరమారి మంగళయ్యనాడు దేవుడు పరమారి దాకలే విశ్వపరమారి అయ్యవారు వేటము కట్టుకొని అమ్మవారు వాడి వీళ్ళ తులజాభవాని పేరు మీద మహిళలు ఇస్తా ఉన్నారమ్మా.
తులజా భవానికి సంతోష మాతాకి దుర్గమ్మకి ఇంటోళ్ళు నల్లగట్ల వాళ్ళు నిలబడాలి మీతో పక్కన ఇదేమో అక్కడ